భారతదేశంలో గంజాయిని లీగల్ చేస్తారా? ఢిల్లీ హైకోర్టు ఏమంటుంది? ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం గంజాయిని ఇప్పటికీ కూడా ఇంకా డ్రగ్ లాగానే చూస్తుంది. సో మన దగ్గర గంజాయిని వాడడము, పండించడము, రవాణా చేయడము, కొనడము, అమ్మడము ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమే. 2019 నుంచి ఎన్డీపీఎస్ లో గంజాయిని ఉంచడం అనే దానిపైన చాలా మంది పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా ఒక పిటిషన్ వేసారు, అది బాధనకు వచ్చింది. గంజాయి మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ని ఎత్తేయాలి. ఎందుకు అని అంటే దాన్ని మెడిసినల్ గా అండ్ ఇండస్ట్రియల్ యూస్ కోసం కూడా వాడొచ్చు. ఇది గమనించి చాలా దేశాలు ఇప్పటికే గంజాయి పైన ఉన్న బ్యాన్ ని ఎత్తేస్తున్నాయి. కాబట్టి మనం కూడా దాన్ని గ్రహించి గంజాయి పైన ఉన్న బ్యాన్ ని ఎత్తేయాలి అని చెప్పి పిటిషనర్లు వాదించారు. కానీ కోర్టు మాత్రం మేము గంజాయిని లీగల్ చెయ్యలేము అని గట్టిగా స్పష్టం చేసింది. ఎందుకంటే గంజాయిని బ్యాన్ చేయడం అనే విషయము గవర్నమెంట్ కి, పార్లమెంట్ కి సంబంధించిన విషయము అని చెప్పింది. దాంతో పాటు ఒకవేళ బ్యాన్ ఎత్తేయాల్సి వచ్చినా ఏదన్నా కన్సిడర్ చేసే విషయం ఉంది అని అంటే ఒకటే, ఒకవేళ నిజంగా దాంట్లో మెడిసినల్ వాల్యూసే ఉంటే మెడికల్ రీసెర్చ్కి వాడాలి తప్పితే దాన్ని ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం, పర్సనల్గా వాడుకోవడానికి మాత్రం మేము అసలు రికమెండ్ చెయ్యము అని చెప్పి చాలా మంది పుకార్లు లేపుతున్నారు. మన దేశంలో గంజాయిని లీగలైజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు అసలు నమ్మకం ఛాన్సే లేదు.